దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయ యెహోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. వాక్య సందేశము ఒకటే అయిన దేవుడి నామంలో అదే వాక్యం నుంచి అనేక వ్యక్తులుగా మనతో మాట్లాడటానికి సమర్థవంతుడు, శక్తి కలిగిన వాడు. మీకు ఏదైతే అవసరమో దాన్నే ప్రభువు మీతో మాట్లాడాలని ఉన్నారు. ఈ సమయంలో మరి యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చదివినట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నా వినండి. చదువు. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. చాలు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా యోనాకు ఈ నినివే పట్టణం అనేది సర్వనాశనం కాబోతున్నది, ఈ పట్టణంలో అనేక లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు, వారి యొక్క దుర్గతి, వారి యొక్క దోషము, వారి యొక్క పాపిష్టితనము నా సన్నిధిలో వచ్చి ఉంటుంది. కావున వీరి యొక్క దుర్మార్గత్వం మానుకోకపోతే వారు నశించిపోతారు. వారు ఈ పాపం చేయకుండా ఉండినట్లు యోనాని దేవుడు తట్టి ఒకమారు ఆ నినివేకి వెళ్తున్నప్పుడు యోనా ఏం చేశాడు? ఈ యొక్క నినివే పట్టణానికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి గోడలు ఎక్కినప్పుడు ఈ గోడ అనేది బద్దలైపోయి ప్రమాదానికి దగ్గరగా వస్తుంది. దీని యొక్క కారణం ఎవరనేసి చీట్లు వేసినప్పుడు యోనా పేరు వస్తుంది. అయితే యోనా ఏం చేస్తాడు? చావటానికైనా సిద్ధపడ్డాడు, కానీ ఈ ప్రాంతానికి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకని? దాని గురించి మనము గతించిన నెలలో చెప్పుకొని ఉన్నాము. ఎందుకంటే నినివే ప్రజలు బహు భయంకరమైన వ్యక్తులు, పాపిష్టి జనము ఉన్నత భూమి మీద వీరు ఏం చేశారంటే తమ ప్రజలని ఇశ్రాయేలును బాధ పెట్టారు. ఈ బాధ పెట్టిన వారిలో యోనా కుటుంబం కూడా ఉన్నది. అయితే వారి మీద యోనాకి కోపం ఉన్నది. ఈ పట్టణానికి వెళ్ళడానికి యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే వారిని ప్రపంచంలో మానవులు ఎవరు వారిని ఏమి చేయలేదని యోనా తెలుసు.
నాశనము ఎప్పుడు అనేది యోన చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యోన వలె మనం ఉంటే, యోన వలె మనం జీవించినట్లయితే మనల్ని బట్టి మన సమాజంలో ఏమొస్తుంది? శాపం వస్తుంది, కీడు వస్తుంది. మేలుకు బదులు ఏం కలుగుతుంది? కీడు కలిగి మనము నష్టపోతాం. మనమే కాదు, మన పట్టణంలో కూడా ఏమవుతారు? నష్టపోతారని వాటి గురించి మనం గతించిన నెలలో మనం తెలుసుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యోన సముద్రంలో ఎత్తివేయబడ్డప్పుడు ఒక గొప్ప మత్స్యం అంటే డాల్ఫిన్. ఈ డాల్ఫిన్ ఎంత ఉందని సుమారు మన చర్చి అంత వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే యోనాన్ని ఆ యొక్క సముద్రంలో పడవేశారో వెంటనే గొప్ప మత్స్యం డాల్ఫిన్ లాంటిది వచ్చి ఏం చేసింది? యోనాన్ని మింగేసింది. అమ్మయ్య, ఒక దరిద్రం పోయింది, ఈరోజు అందరూ చస్తారు అనేసి యోన మనసులో అనుకుంటున్నాడు. కానీ ఆ యోన నేనేం చేశాను, నేను చచ్చిపోతున్నాను అనేసి అనుకుంటున్నాడు. ఈ 2వ అధ్యాయం అంతా మీరు దృష్టి పెట్టి చదివినట్లయితే చేప గర్భంలో పోయి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి? నశించిపోయే వారి యొద్దకు యోన వెళ్ళి ప్రకటించాలి. యోనాకి ఇష్టం ఏంటి? వారు నీచులు, బహు పాపిష్టి వాళ్ళు, వారు సర్వనాశనమై పోవాలని యోన ఏం చేశాడు? వెనకను పెట్టుకుని ఉన్నాడు. అన్నమాట అర్థమవుతుందండి. దేవుని బిడ్డలారా, ఈరోజు సూటిగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. సువార్తను మనం ప్రకటించకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన దానిని వెళ్ళి ప్రకటించాలి. ప్రకటించడం మన వంతు. మారేది మారన్నది వారి వంతు. హల్లెలూయా. దయచేసి ఎవరు మీరు టైంకి చూడవద్దు. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒకసారి అక్క ఫెయిల్ అయిపోయింది. మరలా దేవుని చిత్తం ఏంటి? ఈ యొక్క మన భాషలో ఈ చేప అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కట్టేసింది? యోన ఆ ఓడలో ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. మళ్ళా తిరిగి అది వచ్చి ఎక్కడికి వచ్చి కక్కింది? ఈ నినివే పట్టణంలోనే కట్టేసింది. వేసినంతమే జయం. దేవుని బిడ్డలారా, యోనాకి ఇష్టం లేని దేవుడు చేశాడు. ఈరోజు మనకి ఇష్టం లేని మనం చేస్తామా? చెప్పండి. మనకి ఇష్టం లేని పని మనం చేస్తామా? చావనైనా వస్తాను కానీ ఆ పని మాత్రం చెయ్యనగానే చేయం. ఇంట్లో అమ్మ లేవగానే ఇల్లుడు వాకిల్లుడు ఇల్లుడు అనేసి అంటది. మనకి ఇష్టం లేదు, మనం ఏం చేస్తాం? ఇష్టమైన పని కష్టపడి చేయటానికి ప్రయత్నిస్తాం. హల్లెలూయా. అతనే యోనాకు కూడా ఏమి ఇష్టం లేదు? ఈ దుర్మార్గులకి ఎందుకు వెళ్ళటం ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు మనకు ఇష్టం లేకపోయినా సరే దేవుని చిత్తం జరిగించుకోవడానికి ఆయన మనల్ని కష్టపెడతాడు. ఏది చేసినా ఆయన మన మంచి కొరకే ఆయన చేస్తాడు. మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే మన మీదకి ఏం జరుగుతాయంటే ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కష్టాలని మనమే ఏం చేస్తాము? కొని తెచ్చుకుంటాము. దైవసేవకు చెప్పినా దేవుడు చెప్పినా మనం ఏం చేయాలి? దానికి లోబడాలి. హల్లెలూయా. నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్పి నేను ముందుకు సాగిపోతాను. గత 3 సంవత్సరాల క్రితం మోసే పాస్టర్ గారిని నేను ఒకటి అడిగాను. అన్న, నాకు మ్యారేజ్ లైసెన్స్ కావాలి అనేసి అడిగినప్పుడు ఒక శాంపుడిని చూపించాడు. ఆ శాంపుడు అంటే నాకు అసలు గెట్టదు. అతను డబ్బు తీసుకొని వాడుకుని వదిలేసేవాడు అనేసి నా మనసులో ఉన్నది. అతనికి ఇవ్వకుండా నేనేం చేశాను? ఆ డబ్బులంతా ఇంకొకరికి ఇచ్చేసాను. ఇంకొకరికి ఇచ్చిన తర్వాత ఏమైందంటే దేవుని ఆ డబ్బు అతడు తీసుకుని 3-4 రోజులు కానీ పని జరగట్లేదు. మరలా అతనికి ఫోన్ చేసి ఆ డబ్బు నేను తీసుకున్న తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే ఇంకొక పాస్ గారు ఉన్నాడు. అక్కడ ఒక నమ్మకస్తులు అనేసి
అతనికి ఇస్తే అతగాడు ఏం చేశాడు? ఇదిగో అవుతుంది అని సంవత్సరం చెప్పాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్టుగా అనేసి దేవుడి దేవాలు నా డబ్బులను తీసుకొని ఫస్ట్ నేను ఎవరినైతే ఇష్టపడలేదో, ఎవరైతే ఇతను బొంగ అనేసి నేను నమ్మానో అతడికి ఇచ్చేసి ఆ యొక్క లైసెన్స్ని నేను తిరిగి పూసుకున్నాను. హల్లెలూయా. అదే దైవజనుడు చెప్పి మాట వెంటనే విన్నట్లయితే ఏమయ్యేది? వెంటనే పని పోయేది. అతగాడు చెప్పిన మాటను వినకపోతే నాకు 2 సంవత్సరాలు పట్టిందని తీసుకోబడాలి. ఎన్నో నష్టాల మధ్య. హల్లెలూయా. అతనే ఈరోజు దైవజనుడు మీతో చెప్పినది ఏం చేయాలి? మీరు చేయాలి. హల్లెలూయా. ఏం చెప్తుంది ఏమిటి అన్నట్టు ఉంటే ఈ పని అంతే అయిపోతుంది. తర్వాత కూడా ఒక దానిలో నష్టపోయాను. నష్టపోయేది ఎందుకంటే దేవుని మాట వినకపోవటం, దైవజనుడి మాట వినకపోవటం వల్లనే మనకేం కలుగుతాయి? నష్టాలు కలుగుతాయి. యోనా దేవుని మాట వినలేదు. ఈ యొక్క పడవలో ఏమైపోయింది? వాడ అద్దరిపోయే గతి వచ్చేసింది. ఆ తర్వాత ఆ యొక్క డాల్ఫిన్ లో కడుపులోకి పోయినప్పుడు 2వ మారు అతడిని కక్కేసింది. హల్లెలూయా. ఈ కక్కేసినప్పుడు ఏం జరిగింది? యోనా ఎక్కడ ఉన్నాడు? కరెక్ట్గా ఈ యొక్క నినివే పట్టణం బోర్డు చూశాడు. నినివే అనేసి ఉన్నది. ఇంకా యోనాకి ఏం కలిగింది? కోపం వచ్చింది. దేవుడా, నువ్వు చెప్పింది నేను చెప్పేసి వెళ్ళిపోతా, కానీ ఇది మారవు అనేసి యోనా మనసులో అనుకుంటున్నాడు. కానీ ఈ రాజులు సైతం ఏం చేశారు? దేవుడి మాటకు లోబడి విధేయతను చూపెట్టారు. ఇక్కడ యోనా గ్రంథము 3వ అధ్యాయం 2 నుంచి చదవండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇక 40 దినముల వరకు నినివే పట్టణం నాశనమని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరము గోరుపట్టు కట్టుకునేది. హల్లెలూయా. బైబిల్ను మూసివేసి ఇటు చూడండి. దేవుని ద్వారా యోనా ఈ నినివే పట్టణం ఎన్ని రోజులు ప్రయాణం చెప్పాడు? 3 రోజుల. 3 రోజుల యోనా నినివే యొక్క దోషం గురించి ఎన్ని రోజులు ప్రకటన చేశాడు? ఎవరు మాట్లాడలేదు. అంటే నేను వాక్యం అర్థం కావట్లేదా? లేదంటే నా మైక్ అర్థం కావట్లేదా? యోనా ఎన్ని రోజులు మనకి సువార్త చెప్పాడు? 40 రోజులు చెప్పాడు. ఇక్కడ చదవడం కోసం మీకు 4వ వచనంలోనే ఉంటుంది. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమని ప్రకటన చేశాడు. చూడండి, ఎన్ని దినాల ప్రయాణం, ఎన్ని దినాల నాశనం ప్రకటన చేశాడు? ఇంకా 40 రోజుల్లో, అది నెల 10 రోజుల్లో పట్టణం అనేది నాశనమైపోతుందనేసి చేశాడు. ఎంత దూరం నడిచిందంట? 1 రోజు ఎంత దూరం అయితే ప్రయాణం చేసి నడుస్తామో, ఎన్ని కిలోమీటర్లు అయితే అన్ని కిలోమీటర్లు నడిచి ఏం చేసింది ఆయన? పట్టణం, మీరు దోషులుగా ఉన్నారు, మీరు చావబోతున్నారు, మీరు కానీ ఇలాంటి దోష క్రియలుగా చేసినట్లయితే మీరు చస్తారు, దేవుడు మిమ్మల్ని ఎండగట్టి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. ఆ దినాలలో ఈ నినివే పట్టణంలో భయంకరమైన పాపం అనేది పెరిగిపోతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలలో
ఎలాంటి పాపం అయితే అక్కడ ఉన్నదో ఎలాంటి భయంకరమైన పాపమే నినివే ప్రజల్లో ఉన్నది. దీని ఏం చేసేవారంటే ఒక రాజ్యాన్ని ఆక్రమించుకునేటప్పుడు వారిని చిత్రహింసలు పెట్టి వారిని స్వాధీనం చేసుకునేవారు. వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలని భయంకరంగా హింసించి వారు మానభంగం చేసి చంపేసేవారు. పురుషులని ఏం చేసేవారంటే వారికి పిల్లలు పుట్టకుండా వారికి మంత్రాలు వేసి శాపలు చేసి వారిని సంసారానికి పనికి రాకుండా వారిని చేసేవారు. చూడండి, ఇలాంటి భయంకరమైన ఘోర కృత్యములు ఏ ప్రజలు చేస్తున్నారు? నినివే ప్రజలు చేస్తున్నారు. అయితే దేవుడు పర్వతములు బద్దలు కోపంతో వారి మీద ఉన్నారు. ఎక్కడి నుంచి మీరు చేసే పాపాన్ని మీరు కానీ మానినట్లయితే మిమ్మల్ని క్షమిస్తా, లేదంటే మిమ్మల్ని సర్వనాశనం చేస్తాననేసి నిన్నే పట్టణానికి హెచ్చరికను దోమ ద్వారా దేవుడు పంపారు. అయితే ఇది యెహోవా దృష్టికి బహు దోషం అనేది కనపడుతుంది. ఈరోజు మనం చేసే ప్రతి హృదయాంతరంలో చేసే ప్రతి చెడు తలంపు, ప్రతి విధమైన తప్పుడు ఆలోచన, తప్పుడు మార్గము, దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఉంటే అవి దేవుని దృష్టికి ఎలా కనపడతాయి చెప్పండి? దుష్టత్వంలో కనబడతాయి. హల్లెలూయా. ఈ యొక్క దుష్టత్వం నుంచి మనము విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెందాలి. దేవుని యొక్క తమ దేవి దేవతలు వారు సేవిస్తూ వారికి ఏం చేసేవారంటే పాలనని పడకపోతే నరబలులు ఇచ్చేవారు. ఏమిచ్చేవారు? నరబలులు. అంటే సపోజ్ ఒక వర్షం కానీ పడకపోయింది అనుకుంటే వర్షం కోసం వాళ్ళు ఏం చేసేవారంటే చిన్న పిల్లలను తీసుకొని వారికి నిస్సోక్ అనే దేవత ఉంటుంది. ఈ నిస్సోక్ దేవత ఎలా ఉంటుందంటే దాని యొక్క ముఖం వచ్చేసి కుక్క ఆకారం ఉంటుంది. దాని చేతులు వచ్చేసి ఇట్లా ఉన్నప్పుడు ఎత్తడితో బంగారంతో పొదిగించబడి ఉంటుంది. దాని చేతిలో ఈ చిన్న బిడ్డలను పెట్టి కింద ఏం చేసేవారంటే అగ్ని పెట్టేవారు. ఈ అగ్ని ఏమవుతుందంటే దీని బిడ్డలారా ఈ పిల్లగాన్ని దహించి వేయటమే కాకుండా బూడిదెంత ఉరుకది కాపుతూనే ఉంటుంది. చూడండి ఎంత భయంకరమైన ఘోర కృత్యమో. దీని బిడ్డలారా వినండి, అలాంటి భయంకరమైన దుష్కార్యాలు వారు చేస్తారు. ఇంకా లేదంటే ఇద్దరు మనుషులు ఏం చేస్తారంటే చిన్నపిల్లలని చేతులు ఒకళ్ళు సాంగ్స్ పట్టుకున్నప్పుడు మధ్యలో నిలబడి మాంత్రికుడు ఏం చేస్తారు? నిస్సోకు పూజారి పిల్లగాన్ని రెండు కుక్కలుగా తొలగించి దానికి అర్పించేవాళ్ళు. ఇలాంటి దుష్కార్యాలు ఈ నీచులు చేస్తున్నారు. దేవుని ద్వారా ఈ యొక్క దోష కార్యము ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? దేవుని దృష్టికి వెళ్ళింది. ఈరోజు దేవుని కన్నా నువ్వు దేనైతే ఎక్కువగా ఇష్టపడతావో అది విగ్రహారాధనతో సమానం. నేను మన హైందవ సోదరుల గురించి మాట్లాడలేదు, కానీ నేను హృదయాంతరంలో ఉన్న విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాను. దేవుని కన్నా నువ్వు ఎక్కువగా ఏం ఇష్టపడతావు? అందరం దేని ఇష్టపడతావు చెప్పండి? అవునా కదా? దేవుని కన్నా ఎక్కువగా దేని ఇష్టపడతాం? డబ్బు. ఇప్పుడు డబ్బు లేనిదే ఏమీ లేదు. డబ్బు ఉంటేనే ప్రపంచం వచ్చేది దేని ద్వారా? భూమి మీద ప్రపంచం వచ్చేది దేని ద్వారా అంటే డబ్బు ద్వారానే. మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడుతున్నాం దేనికోసం? డబ్బు కోసం. పైసా హై పరమాత్మ. డబ్బు కోసం ప్రాణాలు చేస్తున్నాం, అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నాం. అసలు భయంకరమైనవి జరగడానికి కీడుకు అన్నిటికీ మూలం ఏంటి? సమస్త కీడుకు ధనం అనేది మూలరాయిగా ఉంటుంది. దేవునికి నువ్వు ధనాన్ని ఎక్కువగా ఇష్టపడితే అది నీ దృష్టిలో ఏమవుతుందంటే విగ్రహారాధనగా ఉంటుంది. డబ్బుకి కళ్ళు ఉంటాయా? డబ్బుకి చెవులు ఉంటాయా? ఉండవు. డబ్బుకి నోరు ఉంటుందా? అందుకనే దేవుడు ఏం చెప్పిండు? వాటికి కళ్ళు ఉంటాయి, చూడలేవు, చెవులు ఉంటాయి, వినలేవు, నోరు ఉంటుంది, మాట్లాడలేవు అనేసి
డబ్బుల్నే ప్రేమిస్తాం. అప్పులు ఎక్కువైతే కుటుంబాలు ఇచ్చి పారిపోయే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఎక్కువ ఉంటే స్వార్థంతో బతికే వాళ్ళు ఉన్నారు. పక్కనే ఆదుకోలేని నీ డబ్బు, నీ హోదా అవసరమా? దేవుని కష్టాలలో ఉన్నప్పుడు ఇతరులకు ఏం చేయాలి? వారికి సహాయం చేయాలి. నేను ఒకరు ఏం చేయమని చెప్పినాయన? ప్రార్థన చేసుకోవాలి, సహాయం చేసుకోవాలి. దేవుని బిడ్డ ఈరోజు సహాయం లేదు, కానీ ఏమన్నది ఎక్కువగా స్వార్థం. ఈ స్వార్థంతోనే ప్రజలు బ్రతికిపోతున్నారు. ఈ స్వార్థంతోనే వారు కాలం గడుపుతున్నారు. పందికొక్కు ఒకటి అనుకుంటుంది. ఏమనుకుంటుంది? పందికొక్కు ఒక్కటే చేతులతో ఏం చేస్తుంది? గోతులు చేస్తూ ఉంటుంది. అది 5 అడుగులు వేయని, 6 అడుగులు వేయని, మించితే 10 తీసుకొని. కానీ అదేం చేస్తుంది? పందికొక్కు గుంతవి మట్టి ఎక్కడేస్తుంది తెలుసా? అక్కడ ఎంత అనుకున్నారా? దాని కడుపు కింద పెట్టుకుంటాం. ఎందుకు? ఇదంతా నాదే. దానికి ఏముంటుంది? ఈ మట్టి నాది, ఈ గొయ్యి నాదని. హల్లెలూయా. మన భక్తులు కూడా అట్లనే స్వార్థంతో నించబడి ఉన్నాయి. మనం కూడా స్వార్థంతో బతికినట్లయితే దేవుని దృష్టికి మనం ఏమవుతాం? దోషులుగా మారిపోతాం. హల్లెలూయా. 40 దినాలలో ఈ నినివే పట్టణం నాశనం అవుతుందనేసి ఆయన ఒక దినమంతా ప్రయాణం చేసి సువార్తను ఆయన ప్రకటించాడు. చదవండి ఒకసారి 4వ వచనం, 3-4 యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరము గోనె పట్ట పట్టుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంతండి? గోనె పట్ట పట్టుకున్నారా? అన్నికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? ఉపవాసం. ఈరోజు మీరు అందరూ ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉంటే ఇక్కడికి వచ్చిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది లేదా మీరు ఉన్నట్లేదా? హల్లెలూయా. ఇక్కడికి ఏమైనా వచ్చిన పరిస్థితి ఏంది? ఉపవాసం అనేసి మనం ఇక్కడికి వచ్చాం. అవునా కదా? అయితే దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నారంట? విశ్వాసంతో. సరే, మా దోషం మాకు ఈ ప్రవర్తన మాకు తెలియజేశాడు. యోనాకి మాట అర్థం ఏంటంటే పావులం. చెప్పండి, పావులం. యోనా మాటకు అర్థం ఏంటంటే రాసుకోండి. పావులం. పావులం ఎలా ఉంటుంది చెప్పండి? ఎర్రగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అన్ని పక్షుల్లో ఒంట్లో ఏముంటుందంటే చేదు ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కోడిని, నాటుకోడిని కోసినట్లు దాని మాంసం ఇచ్చినప్పుడు లోన ఏముంది అంటే అచ్చగా ముద్దలా ఉంటుంది. దాన్ని ఏమంటారు? చేదు అంటారు. ఈ చేదుని ప్రతి పక్షికిలో ఉంటుంది, కానీ గోవలకు కానీ పావులకు కానీ చేదు అనేది ఉండదు. హల్లెలూయా. ఈ యొక్క పావురం అనేది ఎట్లా జీవిస్తుందంటే అది బతికినంత కాలము పరిశుద్ధంగానే జీవిస్తుంది. దానిలో అపవిత్రత అనేది రానేదు. ఒకవేళ తన భర్త కానీ తన భార్య కానీ చనిపోతే మరి ఒక పౌర్ణమితో అదేమి జతగట్టదు. అది చర్చకు కావాల్సిన అవసరం చచ్చిపోద్ది, కానీ ఇంకో దానితో జతగట్టదు. పావురం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. యోనా పేరుకు అర్థం ఏమిటి? పావురం. హల్లెలూయా. యోనాకి చేసే దాంట్లో న్యాయం ఉందని తన మనసులో ఉన్నది, కానీ దేవునికి దృష్టిలో ఈ యొక్క న్యాయము అనేది ఒక అన్యాయంగానే కనపడుతుంది. ఉదాహరణకి మీరు వచ్చి మా ఇంట్లో ఎవరినైనా లేదా మా పక్కింట్లో మా బంధువులు ఎవరైనా కొట్టారనుకోండి, నేను ఏమైనా క్షమిస్తానా?
క్షమించను. నేనే వచ్చి మీ బంధువులను కొట్టి లాక్కపోతాను, వాళ్ళని క్షమిస్తావా? లేదా మీరు ఏదైనా దోషం చేస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని లాక్కొని పోతారు, మీరు పోలీసులు ఎట్లా పడుతున్నారనేసి మీరు క్షమిస్తారా? ఇది ఎప్పుడు నాశనం పోతారు అనేసి మనలో అనుకుంటాం. హల్లెలూయా. ఎందుకని? వారు దోషం చేస్తున్నప్పుడు మనం కూడా ఏదైనా హత్య ప్రయత్నం చాలా మంది చూసుకుంటున్న న్యూస్లో చంపి పోలీసులు మర్డర్ చేసి పోయే వాళ్ళని పోలీసులు వచ్చి ఏం చేస్తారా? లాక్కొని పోతారు. వాళ్ళకి బాధే వస్తారా? వాళ్ళకి పై అధికారులు పంపిస్తారా? పై అధికారులు పంపించినప్పుడు వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అట్లనే ఈ నినివే ప్రజలు వీరిని ఎందుకని లాక్కొని వెళ్ళారంటే దేని వెళ్ళారా? ఇశ్రాయేలీయులు యూదులు ఇద్దరు వేరు వేరు అన్నదమ్ములే. కాకపోతే ఇశ్రాయేలీయులేమో 10 గోత్రాలుగా ఉంటారు, యూదా జాతేమో 2 గోత్రాలుగా ఉంటారు. ఇశ్రాయేలు మొత్తం ఎంతమంది? 12 గోత్రికులు. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యూదా జాతేమో దేవుడి ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించి ఆయన నియ నిబంధనలతో సాగిపోతున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. ఇందాక నేను చెప్పానే, భయంకరమైన పాపం. వానలు పోతే పిల్లలు అనుభవించడం, వర్షాలు రాకపోతే వారికి వారే భయంకరమైన పరిస్థితుల్లోకి రావడం, పిల్లలు పట్టకపోతే ప్రతి చెట్ల కింద వ్యభిచారం చేయడం, ఇలాంటి ఘోరకృత్యాలు అన్ని జనులు చేసినప్పుడు వీళ్ళు చేసినప్పుడు వీరి యొక్క పాపము దేవుని దృష్టికి వెళ్ళిపోయింది. అందుకనే ఈ యొక్క నినివే ప్రజలైన అశ్షూరీయుల్ని ఇశ్రాయేలు మీదకి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. వారిని వీరి మీద దేవుడు ఏం చేశాడు? పంపించాడు. పంపించి లాక్కపోతున్న తరుణంలో ఈ యోనా కూడా వీరితో పాటు ఉన్నారు, కానీ యోనా మాత్రం పాపం చేయలేదు. హల్లెలూయా. అదే యోనాకున్న పాపం. అయితే దేవుడి గురించి ఎప్పుడైతే ప్రకటన చేశారో నినివే ప్రజలు ఏం చేశారంట? ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో గోను పట్టలు కట్టుకున్నారు. గోను పట్టలు దేని సాదృశ్యం? దుఃఖానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? దుఃఖానికి సాదృశ్యం. ఈ దుఃఖము దేవుడు ఏం చేస్తాడు? మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం చేసిన దోషాలను ప్రభు సన్నిధానంలో ఒప్పుకుంటామో అప్పుడు మన దోషాలన్నింటినీ ఆయన పరిహారిస్తాడు. మన దోషాలన్నింటి నుంచి ఆయన మనల్ని క్షమించే దేవుడిగా, మనల్ని కాపాడి సంరక్షించేవాడుగా ఆయన ఉంటారు. దేని ద్వారా ఇంకా మనం చూసినట్లయితే వీరు ఎట్లా ఉన్నారంట? దేవుని యందు విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించి కనులేమి అలుపులేమి అందరూ భూమి పట్ల కట్టుకోని. దేవుని యొక్క ఉపవాసం ఏంటి? దేవునితో కలిసి ఉండటం, దేవునితో మాట్లాడటం, దేవుని దగ్గర మనం వచ్చి జీవించడమే ఉపవాసం. ఈ ఉపవాసము ఉన్న దానికి ఎంత శక్తి ఉంటుందంటే దేవుని దగ్గర దేవుని సన్నిధిలో నేను ఎంత గౌరవమైనా సరే ఉపవాసం నుండి ప్రార్థన చేసినట్లయితే ఎంత కరుడైన హృదయాలైనా సరే అవి మాంసపు హృదయాలుగా ఆయన మార్చగలడు. మీకు ఒక జరిగిన సంఘటన చెప్పేసి నేను ముందుకు సాగిపోతాను దేవుని ద్వారా. అది అమెరికా దేశం. ఈ అమెరికా దేశంలో చాలా సంవత్సరాల జరిగిన నిజ సంఘటన ఇది. అది ఏమిటంటే ఒకసారి ఒక దైవ సేవకుడు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రార్థన జరుగుతున్న ఆ మందిరంలో వచ్చి ఏం చేశాడంటే గంటను కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు? గంటను కొడుతున్నాడు. ఈ గంట కొడుతున్నప్పుడే ఆదివారం పూట ఇది కొడతారు. లేదా మనుషులు ఎవరి మధ్యలో చనిపోయినప్పుడు పలానా వ్యక్తి పలానా మనుషులు చనిపోయిన సిగ్నల్స్ కోసం ఈ గంటను కొడతారు. అదిగో మనకు గంటగా ఉంది కదా, అతనే దానిలో పెద్ద గంట ఉండేది. ఈ గంట కొట్టినప్పుడు ఏమైంది? ఈరోజు ప్రార్థన లేదు కదా, ఎందుకనేసి ఈ విధంగా జరుగుతుంది
బహుశా ఎవరైనా చనిపోయి ఉంటారేమో అనేసి అనుకుని అందరూ వచ్చారు. టింగ్ 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 అని గంట పడుతుంటే హల్లెలూయా అందరూ వినాలి. అయితే దేవుని ద్వారా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ పాస్టర్ గారు ఏం చేశాడు, ఒక సమాధి పెట్టెను తయారు చేశాడు. సమాధి పెట్టెను తయారు చేసి ఒక 6 అడుగులు పొడవు, ఒక 2 అడుగులు 4 వరకు ఎడలు పెట్టేసి కాళ్ళు చేతుల వరకు మూసివేసి తలకాయ వరకు చూసేదానిని కింద ఏం పెట్టాడు, ఒక అర్థాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? అర్థం. ఎందుకంటే అర్థం ఎందుకు పెట్టాడు చెప్తాడు. కాశీ గారు వచ్చిండు, మీరైనా అందరూ వచ్చి కూర్చున్నారు, పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్పి ఆ తర్వాత ఏం జరిగింది అంటే, సరే సంఘంలో ఒక స్త్రీ చచ్చిపోయింది, ఇదే చివరిసారి మనం కనమనం చేద్దాం అనేసి చూసుకున్న నుంచి అందరూ చూసినప్పుడు ఒక్కొక్కరు వచ్చి చూసుకున్నప్పుడు ఏమైనా వచ్చింది, అందులో అర్థం ఉంది కాబట్టి భూమి చూస్తే ఇరవై కనబడుతుంది. ఏం మాట ఎంత చేశారని అందరూ తట్టగానే కూడు. నేను ఎందుకు ఇట్లా చేసేదంటే, ఈరోజు సంఘంలో ఆత్మీయత చచ్చిపోయింది, సంఘంలో ఆశీర్వాదం లేదు, సంఘంలో పాస్టర్లకి విశ్వాసుల మధ్య గొడవలు ఉన్నాయి. ఈ సంఘంలో ఏమున్నది? ఆశీర్వాదం బదులు శాపం అనేది ఉన్నది. ఈ యొక్క వ్యతిరేకతల నుంచి, ప్రజల కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తి పొందాలి, మన సంఘము అభివృద్ధి అవ్వాలనేసి ఈ సేవకుడు ఏం చేశాడు, ఇట్లా ప్రకటించి నేను 3 దినాల కోసం ప్రార్థన పెడుతున్నాను, మన సంఘ ఎదుగుదల కోసం మనం ప్రార్థన చేద్దామండి అనేసి చెప్పినప్పుడు దేవుని ద్వారా జరిగిన పరిస్థితి ఏమిటంటే, ఈ యొక్క ఉపవాసపోవటానికి అందరూ అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి ప్రార్థన చేసినారు. 1 రోజు, 2 రోజులు, 3వ రోజు కూడా ప్రార్థన చేసినప్పుడు 2వ రోజు రాత్రి ఏం జరిగిందంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ సేవకుడికి ఒక దర్శనంలో చూపిస్తున్న ఒక ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో ఏంటంటే, ప్రభువా మీకు స్తోత్రం, నా కోసం నువ్వు దిగొచ్చావా తండ్రి అనేసి ఈ యొక్క దైవజనుడు యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య ఒక ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. ఈ ప్రత్యక్షతలో ఏమందంటే, భూమిపేట దగ్గర ఒక కొండల్లో ఒక స్త్రీ నగ్నంగా ఉండి బట్టలు లేకుండా వెంట్రుకలని విరవూసుకొని కింద ఒక చాప లాంటిది వేసుకొని కొబ్బరికాయలు, నిమ్మకాయలు, టెంకాయలు, పంది యొక్క తలకాయలు ఉంటాయి కదా ఇల్లుని, ఇలాంటివన్నీ ఆవిడ పెట్టుకుని ఏం చేస్తుందంటే మంత్రం చేస్తుంది. ఏం చేస్తుంది? మంత్రం అంటే మన మ్యాచ్ అయింది, చేపలు చేస్తుంది. వేసినప్పుడే జయం. దేవుని గుర్తు పెట్టుకోండి. దేవుని అంత కలవాడంటే ఆవిడ అక్కడ చేస్తుంది. అయ్యో ఏంటనే ఇదంటే ఆవిడ చేసిన పరిస్థితి ఏంటంటే, ఆవిడ కొన్ని దుష్ట శక్తులను పంపిస్తుంది. ఎవరైతే చర్చికి పోతారో వారిని మానసికంగా మీరు హింసించండి అనేసి కొన్ని దయ్యాలు పంపింది. ఈ కొన్ని దయ్యాలు పంపి మీరు వెళ్ళి వారికి అనారోగ్యం కలగజేయనేసి జబ్బులు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని పెట్టండి, వారిని కృంగదీయనేసి ఉంది. ఇంకొన్ని దయ్యాలు పంపి అదేమందంటే, వీరిని భార్యకి భర్తకి మధ్యలో గొడవలు పెట్టండి, వారు కొట్టుకొని వారి సంసారంలో నిప్పులు వచ్చి విడిపోయేటట్టు చేయండి అనేసి కొన్ని దయ్యాలను పంపించింది. అమ్మా ఎలా ఉన్నారు? ఇంకొన్ని దయ్యాలను పంపించింది. నేనేం చేస్తానంటే, విశ్వాసంలో జ్వరపడండి, పాస్టర్ గారు చెప్పే వాక్యం వినకుండా పాస్టర్ గారికి విశ్వాసం మధ్యలో గొడవలు పెట్టి పాస్టర్ గారి నా సంఘమే బద్దలు పెడిచేదనేసి కొన్ని దయ్యాలను పంపింది. ఇంకొన్ని దయ్యాలను పంపి అది ఏం చేస్తుందంటే, యవనస్తులందరూ చర్చికి నడవకుండా వారి సొంత ఆలోచనలతో తల్లి మాట వినకుండా వారు నాశనమైపోయేటట్టు స్వామిని ప్రేరేపించింది.
ఇంకొంతమంది దయ్యాలను పంపి అది ఏం చేసిందంటే ఆ డ్రగ్స్కి మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఆఖరి వాళ్ళకి వాళ్ళ జీవితంతో వారికే విరక్తులు ఆత్మహత్య చేసుకుని చావాలి అని అది పంపించింది. ఇంకొంతమందిని అక్రమ సంబంధాలతో ఉండి వ్యభిచారపు ఆలోచనలతో ఉండి వారు సర్వనాశనమైపోయే కుటుంబాలు నాశనమే కనుక అనేసి అది మంత్రించి వారి మీదకి పంపించింది. దేవుని బిడ్డలారా గమనించండి, మనం కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో దేవుని సన్నిధిలో నీవేం చేయాలి? నీ మనసులో ఉన్న పాపలన్నీ కొట్టుకొని ప్రార్థన చేయండి. ఇది చూసిన ఈ సేవకుడు ఏం చేసిన, అయ్యో ప్రభువా ఏదినా ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయండి, నేను చేయబోయే కార్యం ఏంటో మీరు చూస్తారు అనేసి యేసయ్య చెప్పగానే చుట్టుపక్కల ఉన్న సేవకులు కూడా ప్రభుత్వం చేసి అందరినీ తన యొక్క చర్చిలోకి తీసుకొని వచ్చి అందరూ ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే దేవుని ద్వారా ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థన చేసిన వ్యక్తుల చుట్టూ దేవుని యొక్క అగ్ని ఉన్నది. హల్లెలూయా. దయ్యాలు పంపించింది కదా, మీరు వెళ్ళి అనారోగ్యం కలగజేసి పంపించింది కదా, వీరి దగ్గరకు రాగానే ఈ దయ్యాలకు ఏమవుతుంది? కరెక్షన్ కొట్టి ఎగిరిపడుతున్నాయి. మీరు ఇలా ఇంట్లో పెట్టి స్విచ్లు పెట్టాలని అన్నప్పుడు ఇంటి చుట్టూ ఏమన్నది? దేవుని యొక్క అగ్ని గుర్రాలు వెలుగుతున్నాయి. వారి ఇంటి దగ్గరికి రాబోతుంది, వారి పిల్లల దగ్గరికి రాబోతుంది, యవనస్తుల దగ్గరకు రాబోతుంది. దైవజనుల ఎంతకు రాక ఇవన్నీ కలిపి ముక్కమూడి కొన్ని వందల దయ్యాలు పోయి ఏం చేశాయి? దీని ఎక్కడే ప్రత్యక్షమయ్యాయి. ఎవరి దగ్గర? మాతృకురాలు శాంతపద చేస్తుంది ఆవిడ దగ్గర వెళ్ళినప్పుడు దేవుని గమనించండి, ఎందుకు మీరు వచ్చారంటే మేము ఎన్నాళ్ళు పట్టుకున్నాం కానీ ఇప్పుడు మేమైతే మా వల్ల కావట్లేదు అంటే, వల్ల కావట్లేదు నేను జ్ఞాపకం గవండి అనేసి శాసించింది. శాసిస్తే లేదు ఆ శాతం కావట్లేదు, వాళ్ళ ప్రాణాలకి మేము తీరకపోతాం అనేసి దయ్యాలకు ముక్కుముడి చెప్పాను. మరి మీరు ఏం చేస్తారు అంటే, మాకు కావాల్సింది ప్రాణమే, నువ్వు ఖాళీ ఉన్నావు కదా అటు అనేసి ఏం చేసి దయ్యాల నా మీద పడి గొంతు విసిగి చంపేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు ఉన్న శక్తి ఎట్లాంటిది? దేవుని మీద నీకు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థించాయి. నీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ నష్టాలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా, ఎంత శోధనలు, ఎంత వేదనలు నేను హింసిస్తున్నా దానికి మూలం ఏంటి? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టుకున్నప్పుడు నీ కుటుంబ చరిత్ర మారిపోయింది. గొంగల పురుగుని సీతాకోక చిలుకగా ఎప్పుడు మారింది? ఫస్ట్ గొంగల పురుగు ఎక్కడ ఉంటుందో దాన్ని చూడటానికి కూడా మనం ఇష్టపడం. అది సీతాకోక చిలుక బటర్ఫ్లైకి తిరుగుతున్నప్పుడు అది ఎంతో ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దేవుని సన్నిధిలో మన ఉపవాసం ఉన్నప్పుడు మన పాపాలను పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. మన పాపాలని మన పక్కనతో చెప్పేదానికన్నా దేవుడు చెప్పుకోవటమే చాలా మంచిది. ఎందుకంటే దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? మనుషులైతే పైలోపాన్ని చూస్తాడు. ఇది అన్నం ఉన్నాడా, ఇది వేసుకున్న ప్యాంట్ ఎంత, ఇది వేసుకున్న సొక్కా ఎంత, నేను వేసుకున్న శారీ ఎంత, నా వేసుకున్న సెల్ ఫోన్ పట్టుకున్న సెల్ ఫోన్ ఎంత అనేసి వాడికి ఈ కాలం ఆకారం ఉన్న మనుషులు ఏం చేస్తారు? వాడుకున్న స్టేజ్ బట్టి వాడికి నిర్వహిస్తారు. కానీ యెహోవా దేవుడు మన దేవుడు ఏం చూసేవాడు చెప్పండి, అందరూ చెప్పండి. హృదయాన్ని ఆయన చూస్తారు. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో అన్నీ ఆయన చూస్తాడు. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి, మీరు
ఆఫీసులకి వెళ్ళినా కానీ ఏదన్నా శాంతి మనసు ఉన్నా కానీ ఎందుకు మనం పెడతాను? అమ్మా కాసేపు శబ్దం చేయకండి. ఎందుకని మనసులో ఏమన్నా దొంగతనాలు జరిగితే అనేసి సీసీ కెమెరాలు పెడతారు. అట్లనే ఈ సీసీ కెమెరాల కన్నా పెద్ద సీసీ కెమెరా ఒకటే పొలం ఉంది. ఆయన కన్నులో ఏం వస్తున్నాయి? లోకమంతా సంచారం చేస్తున్నాయి. మంచి వాళ్ళ మీద వర్షం పడుతుంది, చెడ్డ వాళ్ళ మీద వర్షం పడుతుంది. మంచి వారికి సూర్యుడు వస్తున్నాడు, చెడ్డవారికి సూర్యుడు ఉదయిస్తున్నాడు. కానీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసే మంచిదనానికి జీతం ఆయన ఇస్తాడు, నువ్వు చేసే చెడ్డ పనులు కూడా ఆయన జీతం ఇస్తాడు. మనకి కష్టాలు బాధలు ఎందుకు వస్తాయంటే తాను ప్రేమించు వారికి ఆయన ఏం చేస్తాడు? తండ్రి కుమారుని శిక్షించిన రీతిగా తన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనం చేసిన చిన్న చిన్న పొరపాటుకు చిన్న చిన్న మిస్టేక్స్కి మనకి ఎక్కడనే వాటికి ప్రతిఫలం ఇచ్చేసి మనం క్షమించుకొని తీసుకుంటారు. కానీ దుస్తులు పాపిస్తు నీచులను ఆయన ఏం చేస్తాడంటే సహించడు. ఒక్కసారి వరిచేలో కలుపుల్ని తీసేసినట్లు ఏం చేస్తాడు? నాలుగు ఏమంటారు? వరిచేలో బురదలో పీకుతారు కదా కలుపుని పీకి ఆపరేసిన జనానికి ఒక్కసారి దుష్టులందరూ ఒక్కసారి ఆయన నాశనం చేస్తాడు. క్యాథలిక్ బైబిల్లో ఒక మాట ఉంటుంది. అది ఏమిటంటే ఏంటంటే ఆయన తను ప్రేమించిన వారిని శిక్షించి దగ్గరికి తీసుకుంటాడు. అయితే అన్ని జనులు పాపము పన్నంత వరకు ఆయన ఏం చేస్తాడు? వేచి చూస్తాడు. ఒక్కసారి దేవులకు సహా పీకి గడ హల్లెలూయా హల్లెలూయా ఎంత పూర్వపాపమైన ఆయన క్షమిస్తాడు. దేవుడు ఈ పట్టణం మీదకి ఏం రాబోతుంది? కీడు రాబోతుంది. ఈ కీడు నుంచి యోనా నువ్వు వెళ్ళి మనం ప్రకటన చేయంటే నాకు ఇష్టం లేదు అనేసి యోనా అంటాడు. నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళు అంటే నేను ఎవరో అనేసి యోనా ముందుకేసి అక్కడ ముందు ఎక్కడ వెళ్తున్నాడు. కానీ బయలుదేరి ఏది ఏమైనా సరే యోనా అక్కడికి వెళ్ళి ఒక దినం తిరిగి ప్రయాణం చేశాడు. నీ మీదకి 40 రోజుల్లో శాపం ఉంది అనేసి ప్రకటన చేసి ఈ విధంగా ప్రకటన చేసినప్పుడు ఈ నినివే ప్రజలు ఏం చేశారు? ఉపవాసం ఉండి గోంపట్లు కట్టుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉపవాసం ఉన్నారు. ఎందుకని? విశ్వాసంతో ఉపవాసం ఉంటే వాళ్ళ మీదకి రాబోతున్న ఈ కీడు కూడా ఏమవుతుంది? కట్టయిపోతుంది. మా కాసేపు అటు తిరగండి, కాసేపు హల్లెలూయా చక్కగా మీరు ఐక్యంటున్నారు. గాడ్ బ్లెస్ యు. దేని బిడ్డలారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే నీ హృదయవాంఛలను ఆయన తీరుస్తాడు. విశ్వాసంతో మనం కానీ జీవించినట్లయితే దేని బిడ్డలారా, విశ్వాసం గురించి కొన్ని మత ప్రసంగాలు మనం వింటాం. కానీ దేవుని మీద విశ్వాసం అసలే కొంచెంగా కొంచెం అనారోగ్యం ఇంట్లో గొడవలు అయితే అడిగిపోతాం, పోలీస్ స్టేషన్లోకి వెళ్తాం. కానీ దేవుని దగ్గరకు వస్తావా? నీకు ఏ సమస్య ఉన్నా సరే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి విశ్వాసంతో ఆయన ఎదుర్కొ వచ్చినట్లయితే నీ పట్ల ఆయన కార్యాలను చేస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6లో సెలవిస్తుంది. ఈ విశ్వాసము అంశం మీద మా సంఘంలో గత నెల రోజుల నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. కానీ వాక్యము ఒకటైనా దేవుడు ఇంకా తువ్వేకులది బయటికి చేస్తున్నాడు. హల్లెలూయా. ఏదో చెప్పు గుడ్డెద్దు చేలో పడిపోయినట్టు పోవటం కాదండి. దేవుని సన్నిధిలో మనం ఏం కావాలి? ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి. ఎక్కువ మనం ప్రిపేర్ అయినప్పుడు దేవుడు మనతో వాక్యం నుంచి మనతో మాట్లాడతారు. దేవుడు నాతో మాట్లాడలేదు అని మీకు ముందుకే వచ్చిన అవసరం లేదు. మీరు ప్రార్థన చేస్తే మీకు వెనకాల చెవి ఉంటే ఆయన మీకు స్వరంతో మాట్లాడతాడు. మీ
మీకు చదువుంది, మీరు బైబిల్ చదువుతున్నట్లయితే ఈ వాక్య భాగం నుంచి దేవుడు మీతో మాట్లాడగలడు. మీకు ప్రార్థన రాదు, చదువు రాదు, కానీ దేవుని మీరు నమ్మి ఉన్నట్లయితే చెప్పబడే ఈ మాటలను బట్టి మీతో దేవుడు మాట్లాడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము అనేది ఎలాంటిది? నిరీక్షణతో కూడుకున్నది. ఇలాంటి విశ్వాసం వీరి గురించి బైబిల్లో మనగా చూసినట్లయితే అనేకులు ఉన్నారు. అబ్రహాము మొదలుకొని కొత్త నిబంధనలు యాహాములకు దేని పెట్టినారా ఈ భక్తులు విశ్వాసంతో ఉండి ఏం చేశారు? కార్యాలను చేశారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు విశ్వాసంతో దేవుడు ఉన్నాడని నమ్మారు. వారిని ఏం చేశారు? అగ్నిగుండంలో వేసినా కానీ వారు కాలిపోయారా? కాలిపోలేదు. సింహాల గుహలో దానిలను వేశారు. సింహాలు వచ్చి దాని మీద గడిచినాయా? చెప్పండి, కావాలా? ఎందుకని? దేవుని అన్నది విశ్వాసం. అన్న ఉన్నది, ఆవిడకి పెళ్ళేది కానీ గర్భఫలం లేదు. దేవుని సన్నిధిలో అనేక సంవత్సరాలు ప్రార్థన చేసింది. హల్లెలూయా. నువ్వుగా నాగా కుమారుడు ఇస్తే శాపిస్తాననేసి ఆవిడ మొక్కుబడి చేసుకున్నది. మొక్కుబడి ఆవిడ ఎట్లా చేసుకున్నది? విశ్వాసంతో చేసుకున్నది. ఆవిడ విశ్వాసం ద్వారానే సమయంలో ఆవిడకి జన్మించారు. అతనే దేవుని ఇంకా అనేక మంది దేవుని అందరి విశ్వాసంతోనే అన్ని కార్యాలను చేశారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట అసాధ్యం. నా యొక్క జరిగిన సాధ్యంలోనే నేను చెప్తాను. కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. దేవుడి పరిశోధన నిన్ను ఆశీర్వదించడానికే కానీ నిన్ను అంగీకరించడానికి కాదు, నీ మీద ప్రేమ తగ్గి కాదు, నువ్వంటే నీకు ఇష్టం లేక కాదు. నా బిడ్డ నేను పరీక్షిస్తా. ఏ రూపంలో అది మీకు తెలియదు, ఎప్పుడు జరిగిద్దా ఎప్పుడైద్దా అన్నది మీకు కూడా అర్థం కాదు. ఒక 2 నెలల క్రితం హాయ్ సైలెంట్ హల్లెలూయా 2 నెలల క్రితం నేను ఒక మీటింగ్కి వెళ్ళాను ఎర్రగొండపాలెం అవతల. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే నేను ఇంకొక సేవకుడు ఏం చేసామంటే అక్కడికి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఏంటంటే మార్చల నుంచి ఎర్రగొండపాలెం ఎంత టికెట్? 80 రూపాయలు. ఈ 80 రూపాయల్లో ఇద్దరు టికెట్ తీసుకున్నాం. ఎంత అవుతాయి చెప్పండి? 80 + 80 ఎంత? 160. 500లో తిరిగి ఎంత వస్తాయి మనకు? చెప్పాలి. 340 రూపాయలు తిరిగి వస్తాయి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే అన్నట్టుకున్నారా లేదా? హల్లెలూయా, అన్నట్టుకున్నారు. దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేని పెట్టినారా ఆ రోజు ఏమైందంటే ఈ హల్లెలూయాలో దిగిన తర్వాత ఫోన్ ఎక్కడ వచ్చారు అనేసి నేనేం చేసి ఆయన దిగేసి ఫోన్లో మాట్లాడుతున్నాగానే టికెట్ డబ్బులు పుషికాకి అంటే ఆ బస్సు ఏమైంది? మా టికెట్ డబ్బులు చూడకుండా బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోతే పియ్యం బదులు పోయిన నేను వెళ్తున్నాను. దాన్ని ప్లే చేయడానికి ఏం చేశాను? దరిదాపు మార్కపోవడం ఒక ఆటో ఎక్కేసి ఈ జంక్షన్ ఉంటుంది కదా తిరుపతికి అట్లా శ్రీశైలం జంక్షన్ ఉంటుంది కదా ఆ ఆటో వెళ్ళినా కానీ బస్సు నాకు మిస్ అయింది. నాకు ప్రార్థన లేట్ అవుతుంది. ఈ ప్రార్థన నాకు ముఖ్యం అనేసి నేనేం చేశానంటే తిరిగి వచ్చేసి ప్రార్థన చేసుకొని నేను వెళ్ళా. కానీ మనసులో బాగున్నది అన్ని డబ్బులు పోయినాయి. ఏంది నాయన ఎందుకు జరిగింది అనేసి మనసు అనుకున్నాను. ఈ టికెట్ ఏం చేశానంటే మార్చల్ డిపో రాగానే కంప్లీట్ పెట్టి అప్పుడు ఏమైందంటే మీకు పోయింది గురువారం శుక్రవారం శనివారం తెల్లారి ఏ వారం? ఆదివారం పొద్దున్నే వాళ్ళు రమ్మన్నారు. 8 గంటలకల్లా 9 అక్కడ ఉండమన్నారు. ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే ఆదివారం పూట
నేను దేవుని సేవ యొక్క ఏది చేయను, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను. హల్లెలూయా. మా చర్చ అయిపోయింది ఎప్పటికి 9:30కి మాకు అయిపోయింది. ఈ 340 రూపాయల కోసం దేవుని వదులుకోవాలా, దేవుని సేవ జరిగించాలా? చెప్పండి. ఈ నా పరిస్థితులు మీరుంటే ఏం చేస్తారు? అబద్ధాలు డబ్బుల కోసం వదిలేసి మాట్లాడే డబ్బుల కోసం చెల్లెమ్మ నిజాలు చెబుతుందండి. దేని పెట్టినారా వాళ్ళు కరెక్ట్గా 9:20 కల్లా లేదా 9:30 కల్లా వస్తే డబ్బులు అవుతాయి, లేదంటే మిస్టేక్ నేనేం చేయలేమన్నారు. మాకు ప్రార్థన ఉందండి, ప్రార్థన మాకు కావాలనేసి నేనేం చేశానంటే ప్రార్థన తీసుకొని 9:45కి బస్సు ఎక్కాము. అక్కడ వచ్చేసరికి 10:10 అవుతుంది. నా లక్కీ ఏంటంటే అక్కడ పోగానే ఆ బస్సు వెళ్ళిపోయింది బాబు అనేసి అన్నారు. 14 బస్సు అది మార్కపురం వెళ్ళిపోతుంది. దేవుడి సంకల్పం ఏంటంటే అక్కడ పోయి ఏదైనా అవసరం వచ్చానే అనేసి నేను బాధపడుతుంటే అనుకుంటా ఆ బస్సు వచ్చేసింది. ఆ రోజు ఏం జరిగిందంటే ఆవిడ ఆ కండక్టర్ ఇంకో బస్సు ఎక్కింది. హల్లెలూయా. ఆ బస్సు కాకుండా ఇంకో బస్సు ఎక్కేసింది. తక్షణంగా వచ్చేసింది అనేసి నా దగ్గర టికెట్ పెట్టి మిస్టేక్ అయింది, నేను ఫోన్ మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోయే డాక్టర్ అనేసి చెప్పగానే అయ్యో అవునా, మాకు లెక్క చూస్తుంటే కాస్త ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయి, అది ఎవరైనా మేము చూస్తున్నాం ఆలోచిస్తున్నాం, అది మీరేనండి అవునండి అని చెప్పినప్పుడు సరే టికెట్ కొన్నప్పుడు ఆ టికెట్ ఇచ్చి నేనేం చేశాను, నా డబ్బు నేను తీసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకొని ఇంటికి వచ్చాను. ఇక్కడ పరిశోధన, విశ్వాసం నిలబడినప్పుడు మనకేమొస్తాయి? పరిశోధనలో వస్తాయి. ఈ పరిశోధనలో నువ్వు నెగ్గినట్లయితే దేవుడిని ఉన్నతులుగా ఆశీర్వదిస్తాడు. ఈ పరిశోధనలో నిలవలేక నువ్వు కానీ అడ్డంకులుగా పడినట్లయితే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం అనేది నీ మీదకి రాదు. అయితే దేవుని ద్వారా ఇన్ని ప్రజలు ఏం చేశారు? దేవుని అందరి విశ్వాసంతో ఉండి ఉపవాసము ఉన్నారు. ఉపవాసం ఉంటే ఏమవుతుంది? కీడుకు బదులు మేలు జరుగుతుంది, నష్టానికి బదులు ఏం జరుగుతుంది? ఆశీర్వాదము వస్తుంది, దేవుతనం పోయి దీవెన వస్తుంది. ఇలా ఎప్పుడంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడే. ఈ వినే ప్రజలు దోషులు, దుష్టులు, నీచులు, దుర్మార్గులు, కానీ అందరూ తమ చెడునడతను విడిచిపెట్టి ఏం చేస్తున్నారట? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ గోరు పట్టణ కట్టుకుని వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క మొర దేవుని యొక్కకు చేరింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 5 నుంచి చదవండి. 3వ అధ్యాయం 5. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను. చాలు. హల్లెలూయా. చూడండి, ఈ ప్రజల మీద ఏం చేశారు? ఉదాహరణకి ఈ పట్టణంలోనికి ఈ యొక్క కృష్ణా నది పొంగి మిమ్మల్ని ముంచేపోతుందనేసి మీకు సిగ్నల్స్ వస్తే మీరు ఇక్కడ ఉంటారా? ఉదాహరణకి నవ్వుకుంటూ అనుకున్నాం, మీరు ఇక్కడ ఉంటారా? పక్కకి వెళ్ళిపోతారా? హల్లెలూయా. ఏంటన్నా మాట అర్థం కావట్లేదా? ఈ కృష్ణా నది పొంగి ఈ సమాధానపేట మొత్తం కొట్టుకుని పోయిందని మీకు సిగ్నల్స్ ఇచ్చారా? మీరు ప్రశాంతంగా ఉంటారా? ఏం చేస్తారు? తెలియని వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. మీకు దేవుని యందు విశ్వాసం ఉంటే మీరేం చేస్తారు? మా దేవుడు కాపాడుతాడు. నువ్వు ఆగిపోయేస్తున్నావు, మీరు ఏం చేస్తారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అన్నమాట. హల్లెలూయా. అనే వీళ్ళేం చేశారు? దేవుని విశ్వాసం నుంచి
ప్రారంభించాడు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను బట్టి నీ భర్త ప్రార్థన చేస్తాడు, నీ భర్తను బట్టి నిన్ను బట్టి నీ కుమారులు ప్రార్థన చేస్తారు, నీ కుమార్తెలు ప్రార్థన చేస్తారు. మిమ్మల్ని చూసి ఏం చేస్తారు? మీ చుట్టుపక్కల వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. వాళ్ళని బట్టి వాళ్ళ పక్కన ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మేము ప్రతిరోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం. రాత్రి 7 గంటల నుంచి 2 గంటల వరకు. ఫస్ట్ మా అమ్మ, నేను, మా చెల్లెలే ప్రార్థన ఉండేవాళ్ళు. మమ్మల్ని చూసి పక్కన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి వాళ్ళ పక్కన అట్ట ప్రతిరోజు మా చర్చిలో ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. యేసురక్తమే జయం. నిన్ను బట్టి నీ ప్రార్థన ఏమవ్వాలి? దీవించబడాలి. నాని నాయకులు దీని నాయకులు ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. అయితే దేవుని ద్వారా ఇంకా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో మనము ఎట్లా ఉండాలంట? పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలో ఎప్పుడైతే తమ హృదయంలో ఉన్న పాపాలను ఒప్పుకుంటారో మన హృదయంలో నుండి ఏమవుతుంది? మనం చేసిన ప్రతి పాపాలని దేవుడు మన ముందు చూపిస్తాడు. ఇది నా తప్పే, నా తప్పే, నా తప్పే నేను ఒప్పుకున్నప్పుడు ఈ పాపం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ మొర దేవుని వరకు వెళుతుంది. ఎంత ఘోర పాపమైనా సరే ఆయన నిన్ను క్షమించి ప్రేమించి ఆయన దగ్గరకు తీసుకుంటారు. హల్లెలూయా. ఒక సంఘటన చెప్పేసి నేను ముగిస్తానండి. దేవుని సన్నిధిలో మనకు పశ్చాత్తాపం ఉంటే ఎంతలా ఘోరపాపులైనా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒకసారి ఒక దైవజనుడు ఒక పెద్ద సభలో వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్పినప్పుడు ఈ ప్రాంతంలో ఒక భయంకరమైన కరుడు కట్టిన ఉగ్రవాది లాంటి దొంగ లాంటి ఒక దొంగ ఏం చేశాడు? ఈ ప్రార్థనకి అటెండ్ అయ్యాడు. చక్కగా శాపుడు వాక్యం చెప్తున్నాడు. మరి వీడికి ఒక గజదొంగ, వీడు ఉగ్రవాదుల సమానుడని ఇచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి వీడు జనంలోకి రాకుండా ఎక్కడో గ్రౌండ్ మూల నుండి వాడు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని వింటున్నాడు. దేవుడు గొప్పవాడు, నీవెంత గొప్ప పాపమైన ఆయనను క్షమిస్తాడనేసి శాంతుడు చెప్తున్నాడు. ఈ మాటలో వీడుకి చెవులు పడ్డాయి. ఈ వాక్యం మీద నమ్మకమే వీడు చెప్పాడు. సరే చూద్దామనేసి ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ కారులో వెళ్తున్నప్పుడు కారు కట్టుబడి హ్యాష్ ఆఫ్ అనేసి గన్ను పెట్టాడు. బయట దిగన్నాడు. బయట దిగి మనవాడిగా చేతులు ఎత్తేసి వచ్చేసాడు. రా అనేసి ఇక్కడ గన్ను పెట్టి ఏం చేసిండు? వాడు కారు తీసుకొని కిడ్నాప్ చేశాడు అన్నమాట. కిడ్నాప్ చేసి ఎవరిని మానుషమైన ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే ఈ పాషను ఒకడే దేవుడా ఇదే నా శివరాత్రి నా భార్యను చూసుకోలేదు, నా పిల్లలు చూసుకోలేదు, ఏది నాయన నాకు నీ వాయిన చెప్పి నాకు ఈ పరిస్థితి వచ్చింది పాషలు ఏం చేసినాడు? మనుషులు అనుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా నీ చెప్తనే చెప్పు, ఇతను కూడా సువార్త చెప్పాలి అనేసి అన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ గజదొంగ ఉన్నాడు కదా ఉగ్రవాది అంటాడు. వీడు ఏమంటున్నాడు? రా అనేసి నాకు పోయాడు. నీ దేవుడు ఎవరినైనా క్షమిస్తాడా అంటే అవును నా ప్రభువు క్షమిస్తాడయ్యా అనేసి అన్నాడు. ఈ పాస్టర్ గారిని లాకపోయి అక్కడ 4 తలుపులు ఉన్నాయి, 4 గదులు ఉన్నాయి. వినండి జాగ్రత్తగా. ఒక తలుపును గట్టిగా అనగానే అక్కడ తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ కాళ్ళు, తెగిపడ్డ తలకాయలు కనబడుతున్నాయి. ఇది చూసి పాస్టర్ గుండె జరుగుతున్నాను ఒకసారి. అమ్ము ఈడేదో ఆయన పెట్టున్నాడనేసి ఈ చూపిస్తానేసి ఈ పాస్టర్ గారు అనుకుంటున్నాడు. మీ యేసయ్య నరహంతకుడిని క్షమిస్తాడా అంటే ఎస్, నా యేసయ్య నేను నరహంతకుడిని ఏం చేస్తాడు? క్షమిస్తాడనేసి అనగానే ఇంకో గది దగ్గర తీసుకుని వెళ్ళి ఎగ్గిరి అనగానే అక్కడ కొంత
కొంతమంది చిన్నపిల్లలు వీళ్ళు ఉన్నారు. మనోడు ఎలాంటిదంటే ఈ చిన్నపిల్లలు కిడ్నాప్ చేసి వారిని కాలు చేతులు ఎలగొట్టి వారి కిడ్నీలు తీసుకొని లేదా కళ్ళు తీసుకొని వారిని బతుకుంటే రోడ్ల మీద వదిలేసి వారికి వచ్చే అనుకుంటారు కదా రోడ్ల మీద పిల్లలతో. అర్థమవుతుంది నా మాటల. అలా వాడు ఏం చేస్తాడంటే దందా చేస్తాడు. అట్లాంటి పిల్లలు ఈ గదిలో ఉన్నారు. ఇదిగో ఎలాంటి జాలి దయలేని కఠినాత్ములను నీ యేసయ్య క్షమిస్తాడంటే నా యేసయ్య క్షమిస్తాడనేసి అంటారు. అనేసి నాకు ఇంకొక దిగ్గుతామగానే అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు, యమనస్తులు. మీ యేసయ్య ఎలాంటి వ్యభిచారిని క్షమిస్తాడా అని అన్నప్పుడు నా యేసయ్యకి అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన క్షమిస్తాడు అనేసి చెప్పగానే ఇంకో గదికి తీసుకునే దగ్గర తమ్మగానే అక్కడ కొంతమంది ఒక ఇద్దరు పిల్లలు వారికి నోరు కట్టివేయబడి చేతి వెనకబడి వెనకిరచబడి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి జాలి దయ కఠినాత్ములను నీ యేసయ్య క్షమిస్తాడా అంటే నా యేసయ్య క్షమిస్తాడని అన్నప్పుడు తన యొక్క పాటలోనే వాడు ఏం చేస్తాడంటే ఈ వాడి గన్నుని పక్కన పడేసి వాడు బాగా పడి పాసాడు కళ్ళ మీద పడి ఏడవడం ప్రారంభిస్తాడు. నీ యేసయ్య నన్ను కూడా క్షమించమనయ్యా అనేసి ఏడుస్తా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆయన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ రిలీజ్ చేసేటప్పుడు పంపించి ఆ తర్వాత మార్గం కొనుక్కొని గొప్ప సేవ చేసి ఆయన కూడా దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. దేవుడు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నప్పుడు నువ్వు ఎంత పాపమైనా ఆయన నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. నిన్నే ప్రజలు చేసిన దోషం కూడా అలాంటి భయంకరమైనదే. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పెట్టారా 7 నుంచి మనం చూసినట్లయితే మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పచ్చకాపుడే మనం లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నది కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. హల్లెలూయా. మనుషులందరూ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గొనపక కట్టుకునవలెను. జను మనపూర్వకముగా దేవుని వేడుకునవలెను అని దూతలో నినివే పట్టణంలో సాధించి ప్రకటన చేసి. హల్లెలూయా. ఈ విధంగా ఇద్దరు ప్రకటన చేశారో ఈ యొక్క రాజు మొదలుకొని ఈ పంటలో ఉంటున్న పశువులు సహా ఏం చేశాయి మేకుండా దినమంతా దేవుని సన్నిధిలో ఉపవాసము చేశాయి. ఈరోజు నీకు ఓపిక ఉంటే 40 రోజులైన ఉపవాసం ఉండండి, 30 రోజులైన ఉపవాసం ఉండండి, 7 రోజులైన ఉపవాసం ఉండండి, 21 రోజులైనా ఉపవాసం ఉండండి. మీ ఓపిక బట్టి ఒక్కరోజైనా ఉపవాసం ఉన్నప్పుడు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం చేసి గొప్పతనం లేదు. దేవుని దృష్టిలో ఎక్కడ రావాలి? నమ్మకంగా రావాలి. వీరు ఆ విధంగా ఎప్పుడైతే ఉపవాసము ఉన్నారో దేవుని పదవచనం చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయని మానను. హల్లెలూయా హల్లెలూయా. నాశనమవుతూ చెప్పిన దేవుడే తిరిగి ఏం చేసేవాళ్ళని క్షమించాడు. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెందినట్లయితే, నీ పాపాలను నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హల్లెలూయా. కొడుకులపై తండ్రి జాలి చూపించినట్లు మన దేవుడు మన ఎడల ఏం చూపిస్తాడు? జాలి చూపిస్తాడు. నాకు పాట పాడాను ఏంటది? దేవ సంస్కృతి చేయలే మనసు అనే పాటలో ఉంటుంది. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా
ప్రేమిస్తారు. నిన్ను కూడా ఆయన ప్రేమిస్తారు. వాళ్ళందరినీ ప్రేమిస్తారు. మైకెట్టం చెట్ల ద్వారా వింటున్న గ్రామస్తులందరినీ ఆయన ఏం చేస్తాడు? ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన ప్రేమను పొందుకోవాలని ఏం చేయాలి? ఈ మనసులో ఉన్న ప్రతి వ్యతిరేకమైన ఆలోచనలను, పాపాలను అన్నిటినీ ఈరోజు నువ్వు కలుపుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కుటుంబాన్ని దీవించి నిన్ను తన కుమార్తెగా కుమారునిగా స్వీకరించి మిమ్మల్ని ఉన్నతమైన ఆశీర్వాదంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. అలాంటి కృపార్థమైన దేవుడు ఈ నినివే ప్రజలని మీద రాకుండా కాపాడిన ఆ యొక్క పశ్చాత్తాపము మీలో ఉంటే నినివే ప్రజలు కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడి మిమ్మల్ని ఆయన పాత్రగా మార్చుకుంటారు. హల్లెలూయా. కృపార్థమైన దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.